మీకు తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెబుతాడు లూకాసు 14లో. అదేంటి అంటే, మీరు విందు చేసేటప్పుడు ఎవరిని పిలుస్తారు విందుకి? మరలా మీకు ఎవరైతే ప్రత్యుపకారం చేస్తారో, మరలా మీకు ఎవరైతే తిరిగి విందు ఏర్పాటు చేస్తారో అలాంటి వారిని పిలవకండి అన్నాడు యేసు ప్రభు. మరి ఎవరిని పిలవాలంట? కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను, బీదలను, దిక్కులేని వారిని, ఎవరైతే తిరిగి మీకు మరలా భోజనం పెట్టలేరో, ఆ సామర్థ్యం ఉండదో వాళ్ళను పిలవండి అన్నాడు. ఇప్పటికీ మనం ప్రేమ విందుల్లో ఎవరిని పిలుస్తాం? ఎవరు వస్తే సంబరపడతాం? పొరపాటు నా ప్రేమ విందుకి అడుగు తినే వాళ్ళు, ఆ వీధి చివరి అడుగు తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చారనుకోండి, గేట్ వేసి అక్కడ కూర్చోండి, అయిపోయిన తర్వాత పిలుస్తూ ఉంటాయి కదా. కానీ ప్రభు విందు ఏర్పాటు చేస్తే మొట్టమొదటి ఎవరు ఉంటారు తెలుసా? ఎవరైతే సమాజం చేత చేత్కరించబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందుంటారు. విఐపి చైర్లు ఉండవు యేసు ప్రభు దగ్గర. ఒకవేళ విఐపి చైర్లు ఉంటే ఆ విఐపి చైర్ మీద బెగ్గర్స్ ఉంటారు. విఐపి చైర్ మీద కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఎవరైతే అడుగు తినాలంటే వాళ్ళందరికీ విఐపి చైర్లు వేసి, ఎవరైతే విఐపీలు అనుకుంటే వాళ్ళందరూ నేల మీద కూర్చోబెడతాడు ఆయన. ఇప్పుడు రివర్స్ అయిపోయిందంతా. ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే ప్రపంచానికి, నేను పాపులను పిలువచ్చుతని. ఆయన విందు ఏర్పాటు చేస్తే ఎవరైతే తిరిగి పెట్టలేరో వాళ్ళకు విందు పెడతాడు. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే పాపుల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పాపులు పిలవడానికి వచ్చాడు ఆయన. ఈ సమాచారం అర్థం కాక రైల్వే ట్రాక్ల మీద తెగిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతమందో, ఇక నా ముఖాన్ని ఎవరు చూపించాలి, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నన్ను ఎవరు క్షమిస్తారు, నన్ను ఎవరు మంచి అంటారు, ఇక నా ముఖాన్ని ఎవరు చూపించాలని తెగిపోతున్నటువంటి వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను పిలవడానికి వచ్చాడని చెబితే తెగిపోడేమో కదా. ఫ్యాన్లకు వేలాడుతున్నటువంటి వ్యక్తులకి వేలాడక ముందు ఈ సమాచారం చెబుతున్న వాళ్ళు ఎవరు? పురుగుల ముందాకి చనిపోతున్న వాళ్ళు, కరెంటు పట్టుకొని చనిపోతున్న వాళ్ళు, పెద్ద పెద్ద టవర్ల మీదకి ఎక్కి దూకుతున్న వాళ్ళకి కాదు నిన్ను అర్థం చేసుకున్న ఆయన ఉన్నాడు. అర్థం చేసుకున్న ఆయన కాదు, నీకోసం ప్రాణం పెట్టిన ఆయన ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టిన ఆయన నిన్ను క్షమించడానికి, నిన్ను నూతన సృష్టిగా చేయడానికి, నిన్ను ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేయడానికి ఒక ఆయన 2000 సంవత్సరాల క్రితం శిలువలో ప్రాణం పెట్టాడని చెబితే వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టరేమో.